పిల్లల నాలుక పైన ఒక్కోసారి అదే పూత వస్తుంది, తెల్ల పూత నాలుక పైన వస్తుంది. డాక్టర్ గారు ఇదేమైనా ప్రమాదమా అని అడుగుతుంటారు. పూత అనేది కేవలం నాలుక పైన ఉంది, అది 1-2 hours లో థిన్ అయిపోయింది, మనం ఒక గుడ్డతో తీసేస్తే వెళ్ళిపోతుంది అంటే అది జస్ట్ మిల్క్తో వచ్చే స్టెయిన్ మాత్రమే, దాంతో ప్రమాదం లేదు. అలా కాకుండా పూత అనేది మనం క్లీన్ చేసినా రావట్లేదు, గట్టిగా తీస్తే బ్లడ్ వస్తుంది, ఓన్లీ నాలుక పైన కాకుండా చుట్టుపక్కల గమ్స్ పైన, మన పెదాల పైన, లేదు ప్యాలెట్ పైన, అంటే పైన కూడా రూఫ్ పైన కూడా ఉంది అంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అర్థము. ఇది కామన్ ప్రాబ్లం, కామన్ గా చూస్తుంటాము. దీనికి రీజన్స్ ఒకటి, మన పాల బాటిల్, పాల పీక వాడుతున్నప్పుడు దాన్ని రెగ్యులర్ గా స్టెరిలైజ్ చేయకపోవడం, వేడి నీళ్ళలో వేడి చేయకపోవడము, నిప్పులు అనేది 15 రోజులకు ఒకసారి చేంజ్ చేయకపోవడము, లేదు తల్లికి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది, తల్లికి ఏమైనా బ్రెస్ట్ పైన ఇన్ఫెక్షన్ ఉంది, లేదు మనము బేబీకి ఏమైనా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, బేబీకి యాంటీబయాటిక్స్ రీసెంట్గా ఇచ్చారు, మల్టిపుల్ యాంటీబయాటిక్స్ ఇచ్చారు, సో అలాంటప్పుడు బ్యాక్టీరియా సప్రెస్ అయ్యి ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్కి వచ్చినప్పుడు ఇలా డైపర్ ర్యాష్ ఉండడము, ఈ ఇక్కడ నుంచి బ్రేక్ అయిపోయి మోషన్లు వెళ్ళిపోయి చుట్టుపక్కల డైపర్ ఏరియాలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది.